ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కరుణాంబురాశిం కాకుత్స్థవంశ కనకాచలరత్నదీపం కంజాతపత్రనయనం కరచాపబాణం కళ్యాణరామమనిషం కలయామి చిత్తే. కోటి మన్మథాకారుడు, కరుణామయ స్వరూపుడు, కాకుత్స్థ వంశమున రత్నము వలె ప్రకాశించువాడు, కళ్యాణ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 461వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అరసినన్ను గాచినాతనకి శరణు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కె సరస్వతి ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చినతనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చినతనికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, ఏ దశ తానై ఉన్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహము నీలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. అందరి
అందరికీ ప్రాణమైన అతనికి శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు అందరికీ ప్రాణమైన అతనికి శరణు ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు బిందుపడి దేవతల దేవునికి శరణు బిందుపడి దేవతల దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు బిందుపడి దేవతల దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహము నీలే పతికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు చైతన్యమైన దైవానకు శరణు నానా బ్రహ్మాండాల నాదునికి శరణు తానే చైతన్యమైన దైవానకు శరణు నానా బ్రహ్మాండాల నాదునికి శరణు ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు ఆనుక శ్రీ వెంకటాద్రి అందునుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహము నీలే పతికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు పరమునిహము నీలే పతికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు అరసి నన్నుగాచిన ఆతనికి శరణు శరణు దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूला बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं षष्ठितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षट्षष्टितमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। ताबाष्पेण च संवीताः शोकेन विपुलेन च व्यवेष्टन्त निरानन्दाः రాఘవస్య వరస్త్రియః. అయోధ్యానగరంలో దశరథ మహారాజు మరి తన కుమారుడు రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు అని, తన రాముడు తనకు దూరమయ్యాడు అనే పుత్రవియోగ శోకంతో పరితపించి ఆయన
దివంగతుడయ్యాడు, ప్రాణములు విడిచిపెట్టాడు. ప్రాతకాలంలో వచ్చినటువంటి వీరందరూ కూడా చూచినటువంటి వారు ఆయనని నిద్ర లేపుదాము అని చూచిన నిద్ర లేవకపోయేటప్పటికీ అప్పటికి తెలిసింది దశరథ మహారాజు అలా నిద్రలోనే ప్రాణములు విడిచిపెట్టేశాడా అని. ఇంకా కౌసల్య వీరందరి యొక్క శోకానికి దుఃఖానికి అంతులేదు. కౌసల్యాదేవి అయితే కనుక ఆ దశరథ మహారాజు యొక్క శరీరాన్ని పట్టుకుని ఆయనతోటే నేను కూడా సహగమనం చేస్తాను అని చెప్పి, అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పి అలా పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉంటే, మరి గురువులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వారు ఆమెను కొంత ఊరడిస్తూ కాస్త పక్కకు తొలగించి దశరథ మహారాజుని ఒక తైలద్రోణిలో, అంటే తొట్టె నూనెతో నింపినటువంటి ఒక పెద్ద తొట్టె వంటిది ద్రోణి అంటే, అందులో దశరథ మహారాజు యొక్క శరీరాన్ని ఉంచారు. ఎందుకు అంటే ఉత్తర క్రియలు చెయ్యటానికి ఎవరు ఉన్నారు, ఎవరు చేస్తారు అనే దాని మీద స్పష్టత అనేది లేదు. ఉన్నటువంటి 4 కుమారులు కూడా దగ్గరగా లేరు. అందుకని ఏం చేశారు, దశరథ మహారాజుని ఆ తైలము యందు ఆయన యొక్క శరీరాన్ని తైలంలో ఉంచారు. అంటే ఇలా తైలంలో ఉంచడం ద్వారా ఆ కళేబరాన్ని, లేకపోతే ఆ శరీరాన్ని అలా ఎక్కువసేపు ఉంచినటువంటి దోషం అనేది ఉండదు, శరీరానికి కూడా క్రిమికీటకాదుల వల్ల ఇబ్బంది అనేది ఉండదు అని చెప్పినారు. మరి అలాగా తైలద్రోణిలో ఉంచేటప్పటికీ ఎంతటి మహారాజుకి ఎటువంటి స్థితి వచ్చింది అని చెప్పి మరలా అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలు, ఆయన యొక్క భార్యలు, అలాగే సేవకులు, కౌసల్య మొదలైనటువంటి వారందరూ కూడా మరింతగా పరితపిస్తూ కన్నీళ్లతోటి, మున్నీరుగా అలా కన్నీటి ధారగా వస్తున్నటువంటి ఆ ముఖములతోటి నేల మీద పడి అలా దుర్లుతూ వాళ్ళు విలపిస్తూ ఉంటే, అంతఃపురం నుండి వచ్చే ఆ రోదన ధ్వని అయోధ్యానగరంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అంతా కూడా దుఃఖసాగరంలా ఉన్నది. మరి ఇంకా అయోధ్యానగరం యొక్క పరిస్థితి ఏమిటంటే చెబుతున్నారు, నిశాచంద్ర విహీనేవ స్త్రీవ భర్తృవివర్జిత పురీనారాజతాయోధ్య హీనారాజ్ఞా మహాత్మనా. మహాత్మనా రాజ్ఞా హీన, మహాత్ముడైనటువంటి దశరథ మహారాజు చేత, దశరథ మహారాజుని కోల్పోయినటువంటిదైనా, దశరథ మహారాజు లేనటువంటిదైనా ఆ అయోధ్యానగరి, దశరథ మహారాజు కేవలము ఆయన యొక్క పార్థివ దేహం మాత్రమే అక్కడ అయోధ్యానగరంలో ఉన్నది, ఆయన లేడు కదా. అందువలన మహాత్మనా రాజ్ఞ, మహాత్ముడైనటువంటి వాడు. ఈ మహాత్మ శబ్దం అనేది సామాన్యంగా ఎవరికి పడితే వారికి వాడేటటువంటిది కాదు. ఎవరు అయితే లోకమునకు, లోక కళ్యాణానికి పాల్పడతారో, ఎవరు అయితే ఇతరుల యొక్క కష్టమును చూడలేరో, ఎవరి వలన అయితే ప్రజలకు మంచి జరుగుతుందో, ఎవరు అయితే తనకు కష్టము కలిగినా తన ప్రాణములు పోతున్నప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టరో అటువంటి వారిని మహాత్ములు అని చెప్పి అనాలన్నమాట. ఇక్కడ దశరథుడు తన ప్రాణప్రదమైనటువంటి తన కుమారుణ్ణి వదులుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తాను ఇచ్చినటువంటి మాటను తప్పలేదు, ధర్మాన్ని పాటించడం కోసం కట్టుబడిపోయి ఉన్నాడు. అంతేకాదు ఈ విధంగా తనకు కలిగినటువంటి ఈ ఆపద, ఈ ఇబ్బంది, బాధాకరమైనటువంటి పరిస్థితి తన స్వయంకృతాపరాధమే అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు తప్ప వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అని చెప్పి తనకు వచ్చినటువంటి కష్టానికి వేరొకరు కారణము అని చెప్పి అంటలేదు. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని చెప్పి అనుకున్నాం కదా. కాబట్టి మనకు కలిగే సుఖానికి, మనకు కలిగే దుఃఖానికి ఇతరులెవరో కారణమని చెప్పి అనుకోవటం కంటే కూడా మనము చేసినటువంటి పుణ్యపాప కర్మలను ఒక్కసారి కనుక మనం గుర్తు తెచ్చుకుంటే మన సుఖాలకి, మన దుఃఖానికి కారణం ఏమిటనేది మనకే తెలుస్తుందనే విషయాన్ని దశరథుడు తాను ఆలోచించుకుని చెప్పాడు. అందుకనే కదా ఆ మునికుమారుని యొక్క వధను గుర్తు తెచ్చుకుని అందువలనే నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. మరి అలాగా దశరథ మహారాజు యొక్క స్థితి ఉన్నది. మరి అలా దశరథ మహారాజు మహాత్ముడిగానే అంటే ఏమిటి, గతించేటటువంటి సమయంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పలేదు. కావుననే మహాత్మనా రాజ్ఞ, మహాత్ముడైనటువంటి
దశరథ మహారాజు చేత హీన శూన్యమైన అంటే ఏమిటి, దశరథ మహారాజు లేనటువంటిదైన ఆ అయోధ్యాపురి, అయోధ్యానగరము చంద్రవిహీన నిశా ఇవ, చంద్రుడు లేనటువంటి రాత్రిలాగా ఉన్నదిట. అంటే చంద్రుడు ఉన్నప్పుడే రాత్రికి వెలుగు, ఆనందము, ఆహ్లాదము వస్తాయి. చంద్రుడు కనుక లేకపోతే చిమ్మ చీకటి, అంధకారము భయంకరంగా ఉంటుంది. అలాగా చంద్రుడు లేనటువంటి రాత్రి ఏ విధంగా అయితే భయంకరంగా ఉంటుందో, ఏమాత్రమో ప్రకాశం లేకుండా ఉంటుందో, అందరి యొక్క మనస్సులలో గుబులు పుట్టించే విధంగా ఉంటుందో, అలాగే దశరథ మహారాజు లేనటువంటి అయోధ్యానగరము కూడా ఆ విధంగా భయావహంగా ఉన్నది, శోక సముద్రంలా ఉన్నది. అంతేకాదు భర్తృ వివర్జిత స్త్రీవా, భర్తకు దూరమైనటువంటి, భర్త చేత విడవబడినటువంటి స్త్రీలాగా, అనాథలాగా ఉన్నది అని అన్నారు. అంతే కదా, భార్యాభర్తలు ఆ కలిసి ఉన్నప్పుడే ఆ భర్తకైనా సరే, భార్యకైనా సరే ఆ నిండుతనము, గౌరవము అనేది ఉంటుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నట్లయితే కనుక ఆ నిండుతనం ఎక్కడుంటుంది? కావున ఒక్కసారి వివాహమైన తర్వాత వారు కలిసి ఉంటేనే వారికి విలువ. అలా కలిసి లేనప్పుడు వారికి విలువ ఉండకపోవచ్చు. సంపదలను బట్టి, లేకపోతే అధికారాన్ని బట్టి వారి ముందు ఏదైనా సరే కాస్త అనుకూలంగా మాట్లాడవచ్చును. కానీ వెనకాల వచ్చేటటువంటి మాటలు, వెనకాల మాట్లాడే మాటలు అంత గౌరవప్రదంగా ఉండవు. కావున మన ప్రత్యక్షంలోనూ మన పరోక్షంలోనూ కూడా మనల్ని గౌరవించాలి అంటే మన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని పాటించాలి. అందులోనూ భార్యాభర్తృ ధర్మం అనేది వీడకుండా ఉండాలి అని అన్నారు. మరి ఇక్కడ భర్తృ వివర్జిత స్త్రీవా, భర్తకు దూరమైనటువంటి, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే బాధపడుతూ విలపిస్తూ ఉంటుందో, శోకిస్తూ ఉంటుందో, ఆ విధంగా దశరథ మహారాజుని కోల్పోయినటువంటి అయోధ్యానగరము కూడా అంతగా శోకిస్తూ కళావిహీనంగా శోక సముద్రంలాగా ఉన్నది అని అంటున్నారు. నారాజత, అసలు అయోధ్యానగరంలో ఆనందము, ప్రకాశము అనేదే లేదు. ఆ విధంగా అయిపోయినది. ఎందుకంటే ఇంతగా చెబుతున్నాడు అంటే అయోధ్యానగరం దేవానాం పూరయోధ్య అని చెప్పంటూ దేవతలు కూడా వచ్చి కొంతకాలం అయోధ్యానగరంలో ఉండి ఆనందించాలి అనుకుంటారట. అంతటి ఆనందమయమైనటువంటిది అయోధ్యాపురి. మరి అటువంటి అయోధ్యాపురి దశరథ మహారాజు గతించేటప్పటికీ శోక సముద్రంలా ఉన్నది, ఏమాత్రము కళాకాంతులు లేకుండా ప్రకాశించకుండా ఉన్నది అనే విశేషాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. విషయాన్ని ప్రతిపాదిస్తూ బాష్పర్యాకుల జన హాహాభూతకులాంగన శూన్యచత్వర వేష్మాంత నభ్రాజయధాపురం. ఇంకా అయోధ్యానగరంలో పరిస్థితి ఎలా ఉన్నదో, బాష్ప పర్యాకుల జనా. ఇక్కడ పూర్వం కూడా బాష్పములతోటే ఉండేదిట. అంటే ఆనంద బాష్పాలతో నిండినటువంటి కళ్ళతోటి అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యము ఆనందంతో ఉండేవాడు, నిత్యానందముతో ఉండేవారు. అలా ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? కళ్ళ నిండా నీళ్లు. అయితే ఇవి శోకంతో వచ్చినటువంటి నీళ్ళు అన్నమాట. ఇందులో తేడా ఏమిటంటే ఆనంద బాష్పాలు అంటే ఆనందంతో వచ్చినటువంటి ఆ కన్నీళ్లు చల్లగా ఉంటాయిట, శోకంతో వచ్చేటటువంటి ఆ కన్నీళ్లు వెచ్చగా ఉంటాయిట. ఇలాగా అంటే ఆ పరితపించేటటువంటి ఒంట్లో ఉన్నటువంటి ఆ పరితాపము, వేడి, ఆ శోకం ఏదైతే ఉన్నదో ఆ శోకము కన్నీళ్ల రూపంలో కంటి నుండి వస్తుంది కదా. మరి అలాగా బాష్ప పర్యాకుల జన, కన్నీళ్లతో నిండినటువంటి మనుషులు ముఖములు కలిగినటువంటి మనుషులతోటి హాహాభూత కులాంగన, అయ్యో అయ్యో అంటూ ఈ విధంగా హాహాకారాలు చేస్తున్నటువంటి కులాంగనలు అంటే ఉత్తమమైనటువంటి స్త్రీలు, కుల స్త్రీలు కలిగినటువంటిది. అంతఃపుర కాంతలందరూ కూడా అయ్యయ్యో అని చెప్పి విలపిస్తూ ఉన్నారు. ఎప్పుడూ చక్కగా విలాసంగా తిరిగేటటువంటి అంతఃపుర కాంతలు అయ్యో అయ్యో అంటూ విలపిస్తూ ఉన్నటువంటి అటువంటి అంతఃపుర కాంతలతో నిండినటివి. శూన్య చత్వర వేష్మాంత, అయోధ్యానగరంలో సాయంకాలం అవుతున్నది అంటే ఆ సంధ్యా సమయం వచ్చేటప్పటికి చక్కగా ముగ్గులు దిద్దడము, దీపములు పెట్టడము, అలాగే ప్రాతఃసంధ్య వస్తున్నది అంటే ఆ కళ్ళాపులు ముగ్గులు దిద్దడము, దీపములు పెట్టడము, ఈ విధంగా
ఒక పండగ వాతావరణంలా ఉండేది. ప్రతి ఇల్లు కూడా దీపములతోటి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉండేది. కానీ దశరథుడు గతించేటప్పటికీ శూన్య చత్వరవేష్మ అంతా అంటే శుభ్రము చేసుకోవటం కానీ, అలకటం కానీ, పూతలు పుయ్యటం కానీ, లేకపోతే ముగ్గులు వేయటం కానీ, తోరణములు కట్టడం కానీ, దీపములు పెట్టడం కానీ ఇవేవీ కూడా లేకపోయేటప్పటికీ అలాగా శూన్యంగా వెలవెలబోతూ బోసిపోతూ ఉన్నటువంటి ఆ ఇళ్ళు, అలాగే ఆ కూడలి ప్రదేశములు చూడండి. ఇల్లైనా అంతే, పట్టించుకోకుండా వదిలేస్తే ఒక 2 రోజులు కనుక ముగ్గు పెట్టకపోయినా, లేకపోతే ఇల్లు చిమ్ముకోకపోయినప్పటికి కూడా ఇల్లు ఎలా ఉంటుంది? చిందరవందరగా గందరగోళంగా ఉంటుంది. ఆ ఇంట్లో ప్రవేశించినటువంటి వారికి మానసికమైనటువంటి శాంతి అనేది ఉండదు కదా. మరి అలాంటిది ఇక్కడ రాముడు అయోధ్యానగరం నుండి వెళ్ళిపోయాడు అనే శోకంతో మరి అయోధ్యానగరంలో అక్కడ అలంకరణలు, లేకపోతే ఈ ముగ్గులు వేయటాలు ఇవన్నీ కూడా అప్పటికే ఆగిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు మరి దశరథ మహారాజు గతించేటప్పటికీ ఇంకా ఆ ఇళ్ల దగ్గర అలంకరణలు, ముగ్గులు వేయటాలు, నిత్యకృత్యములు, నిత్యాలంకరణలు ఏవి కూడా కనిపించడం లేదన్నమాట. లోగిళ్లలో ఆ ముగ్గులు కానీ, ఇంటి లోపల అలంకరణలు, దీపములు కానీ ఇవేవీ లేకుండా బోసిపోయి వెలవెలబోతూ కాంతివిహీనమై చాలా ఇబ్బందికరంగా ఉన్నది. యథాపురం నభభ్రాజ, పూర్వం ఏ విధంగా అయితే కాంతివంతంగా ఆనందకరంగా ఉండేదో ఆ విధంగా నభభ్రాజ ఆ అయోధ్యానగరము, అయోధ్యానగరంలో ఉండే ఇళ్ళు కానీ ప్రకాశించడం లేదు అని అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి, తెలుసుకోవాలి. అమంగళకరమైనటువంటి పరిస్థితులలో ఏ విధంగా అయితే ఉంటామో సామాన్యమైనటువంటి స్థితిలో ఆ విధంగా ఉండకూడదు అనేది నియమాన్ని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకనే ఏదైనా మనం చేయకూడనటువంటి పని, లేకపోతే అమంగళకరమైనటువంటి సన్నివేశంలో చేసేటటువంటి పని ఏదైనా చేస్తుంటే వెంటనే పెద్దలు అలా చేయకూడదురా, అలా వద్దు అని చెప్పి అంటూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా ఇంటి నుండి వెంటనే వెళ్ళిన వెంటనే ముగ్గు వేయటం కానీ ఇలాంటివి చేయటం, లేకపోతే ముత్తైదువులు ఎవరైనా సరే బొట్టు పెట్టించుకున్న వెంటనే స్నానం చేయటం, ఇలాంటివన్నీ కూడా చెయ్యకూడదు అని అంటారు. ఎందుకు అంటే ఇలాగా అంటే ఇంటి నుండి ఎవరినైనా తీసుకువెళ్ళిన తర్వాత ముగ్గు వేయటం అనేది కొన్ని సందర్భాల్లో చేస్తారు. కావున మన ఇంటి నుండి ఎవరైనా వెళ్ళిన వెంటనే, లేకపోతే మన వాళ్ళు కానీ వెళ్ళిన వెంటనే ఆ ముగ్గు వేయటం అనేది మన పెద్దవాళ్ళు చెయ్యనీరు, చెయ్యరు కూడా. అంటే మనం అశుభ సమయములలో ఏ విధంగా అయితే ఎటువంటి కృత్యములు అయితే చేస్తారో అటువంటివి సామాన్యమైనటువంటి సమయంలో చెయ్యకూడదు అన్నారు. అందుకనే చూడండి, ఆ అశుభము జరిగినటువంటి ఇళ్ల వద్ద అలా ముగ్గులు వేసుకోవటం కానీ, లేకపోతే దీపములు పెట్టుకోవటం కానీ, అలంకరణలు కానీ చెయ్యరు. అంటే ఏమిటి? ఆ అశుభ సమయంలో ఆ విధంగా ఉంటారు అనే విషయం తెలుస్తున్నది. మరి సామాన్యమైనటువంటి శుభకరమైనటువంటి సందర్భాలలో ఎలా ఉండాలి అంటే ఆ విధంగా ఉండకూడదు. చక్కగా ముగ్గులు పెట్టుకుని దీపములతోటి అలంకరణలతో ఉండాలి. అలా ఉండకపోతే అశుభ సూచకంగా ఉంటుందనేది తెలుస్తున్నది. అందుకనే మన పెద్దవాళ్ళు సాయంత్రం అవుతున్నది, లేకపోతే సంధ్యా సమయం అవుతున్నది, వెంటనే దీపం పెట్టు, వెనకాల ఉన్నటువంటి తలుపును మూసి సింహద్వారాన్ని తెరిచి ఉంచి దీపములు పెట్టడం సంధ్యాదీపము అని చెప్పి అంటూ ఉంటారు. అలాగా వెంటనే వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకని? శుభకరమైనటువంటి సందర్భములలో ఈ విధంగా ఆచరించాలి. సామాన్యమైనటువంటి శుభకరమైనటువంటి సందర్భాల్లో, అశుభకరమైనటువంటి సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించామో ఆ విధంగా వ్యవహరించకూడదు. అది అశుభ సూచకమనే విషయాన్ని మనకు తెలియజేయటం కోసమే. కావున ఇక్కడ చూడండి, దశరథ మహారాజు గతించాడు కావున అశుభ సూచకంగా అశుభం జరిగింది కావున దానితోటి ఆ అయోధ్యానగరంలో కేవలము ఇక్కడ అంటే ఆ రాజప్రసాదంలో మాత్రమే కాదు, ఆ అయోధ్యానగరంలో కూడా అందరూ శోకంతో ఉన్నారు. కావున ముంగిళ్లలో ముగ్గులు కానీ, ఇంటి లోపల అలంకరణలు కానీ, దీపములు కానీ ఇవేవీ లేకుండా అంత శూన్యంగా అశుభకరంగా కనిపిస్తూ ఉన్నది అని అంటున్నారు. ఆ విధంగా యథాపురం నభభ్రాజ, పూర్వం ఏ విధంగా అయితే మంగళకరంగా ఉండేదో ఆ విధంగా లేకుండా అంత అశుభ సూచకంగా చాలా దారుణంగా అయోధ్యానగరము కనిపిస్తూ ఉన్నది అని అంటూ
గతేతు శోకాత్రిదివం నరాధిపే మహీతలస్థాసు నృపాంగనాసు చ నివృత్తచారః సహసో గతో రవిః ప్రవృత్తచారా రజనీహ్యుపస్థిత. నరాధిపే శోకాత్రిదివంగతే. నరాధిపుడైనటువంటి చక్రవర్తి అయినటువంటి రాజైన ఆ దశరథ మహారాజు పుత్రవియోగ శోకంతో ఆయన త్రిదివంగతే స్వర్గస్థుడవగా, త్రిదివం అంటే స్వర్గము అని అర్థం. విధంగా స్వర్గానికి వెళ్ళగా నృపాంగనాసు మహీతలస్థాసు, మరి రాజభార్యలందరూ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైనటువంటి మిగతా వారు వీళ్ళందరూ రాజభార్యలందరూ కూడా నృపాంగనాసు రాజకాంతలు భార్యలందరూ కూడా మహీతలస్థాసు ఆ విధంగా నేల మీద పడి రోదిస్తూ శోకిస్తూ ఏడుస్తూ పొర్లుతూ ఏడుస్తూ ఉండగా రవి సహసా నివృత్తచార గత. ఇంకా సూర్యుడు కూడా ఇంకా వీరి యొక్క శోకాన్ని, అయోధ్యానగరంలో ఉన్నటువంటి శోకాన్ని చూడలేను అన్నట్లుగా సూర్యుడు కూడా అస్తమించేశాడు అన్నారు. అంటే ఆనాటి పగలంతా కూడా, అంటే తెల్లవారుజామున వీరందరూ కూడా దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తెల్లవారినది, అందరికీ ఈ విషయం తెలిసినది, ఇంకా శోకిస్తూ ఉన్నారు. అలా శోకించడం అలాగే దశరథ మహారాజుని తైలద్రోణియందు ఉంచడం, ఆ తర్వాత కూడా అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారు, అంతఃపురంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా శోకిస్తూ ఉన్నారు. ఇలా శోకంతో ఆనాటి పగలు అంతా కూడా గడిచిపోయింది. ఎలా గడిచింది అంటే పగలు అంతా కూడా చాలా తక్కువ కాలంలో గడిచిపోయినట్టుగా ఉండదుట. ఎందుకు అంటే ఆ శోకంతో దశరథ మహారాజు మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలతో ఆయన మీద పెట్టినటువంటి ప్రాణములతోటి శోకిస్తూనే ఆ పగలంతా కూడా గడిచిపోయింది. అస్తమించినటువంటి సూర్యుడు ఎలా అస్తమించాడు అంటే ఇక వీరి శోకం నేను చూడలేను అన్నట్లుగా సూర్యుడు కూడా త్వరగా అస్తమించేశాడా అన్నట్లుగా ఆ రోజంతా కూడా అలాగా శోక సముద్రంలా గడిచింది అంటూ రవి సహసా నివృత్తచార, సూర్యుడు వెంటనే అస్తమించినట్లుగా ఆయన అస్తమించేశాడు. అంటే తన కిరణములన్నింటినీ కూడా ఉపసంహరించుకుని కాంతిని కోల్పోయినటువంటి వాడిలాగా. ఎందుకు అంటే ఇక్ష్వాకు వంశం సూర్యవంశానికి చెందినటువంటి వాడు దశరథ మహారాజు. మరి తన వంశానికి చెందినటువంటి దశరథుడు గతించాడు అంటే మరి ఆ సూర్యుడికి కూడా కొంత బాధ అనేది ఉంటుంది కదా. కావున ఆ బాధతోటి త్వరగా అస్తమించేశాడా అన్నట్లుగా సూర్యుడు కూడా అస్తమించాడు. రజనీ ప్రవృత్తచార, రజని అంటే చీకటి, రాత్రి. ప్రవృత్తచార ఇంకా ప్రవర్తించింది అంటే చీకటి వచ్చింది. ఉపస్థితాహి, చీకటి అనేది ఒకటి అశుభానికి, అదేవిధంగా మన యొక్క కార్యములన్నీ నితాంతం స్యతి తనూకరోతి కార్యాణీతి నిశాని అంటారు. అంటే మనం చేసేటటువంటి కార్యములను ఆపేటటువంటిది, మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని తగ్గించి తమో గుణాన్ని పెంపొందించేది, అలాగే కొత్త కొత్త ఆలోచనలను కలిగించేటటువంటిది, కొన్ని కార్యములు చేయటానికి యోగ్యము కానిటువంటిది అయిన దాన్ని రాత్రి నిశా అని చెప్పి మనకు నిఘంటువులు తెలియజేశాయి. మరి అటువంటి రాత్రి ప్రవర్తించింది, వచ్చింది అన్నారు. మరి రాత్రిపూట దహన సంస్కారములు మొదలైనవన్నీ కూడా చేయకూడదు కదా. మరి ఇలాగా ఆనాటి పగలు గడిచిపోయింది, రాత్రి కూడా వచ్చేసింది. రాత్రి వచ్చింది, సూర్యుడు అస్తమించేశాడు, అలాగే కిరణములన్నీ కూడా కాంతిపోయి రాత్రి వచ్చింది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే అయోధ్యానగరంలో రాముడు వెళ్ళిపోయిన తర్వాతే కాంతి అనేది పోయింది. ఏదైనా ఏకోశాన కొద్దిగా మిగిలి ఉన్నటువంటి ఆశ, ఆనందము ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా దశరథ మహారాజు గతించడంతో పూర్తిగా ఆ ఆశ అవన్నీ కూడా వెళ్ళిపోయి పూర్తిగా చీకటి ఆవరించింది. నిరాశ, నిస్పృహలనేవి అయోధ్యానగరంలో కొలువు తీరాయి, అయోధ్యానగరంలో ఆవరించాయి అనేది దీని ద్వారా మనకు కవి తెలియజేస్తున్నారు. ఋతేతు పుత్రాద్దహనం మహీపతే నరోచయంతే సుహృద సమాగతా ఇతీవ తస్మిన్ శయనేన్యవేశయన్ విచింత్య రాజానమచింత్య దర్శనం. సమాగతా, ఇంకా అక్కడికి చేరుకున్నటువంటి సామంతరాజులు, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ప్రజలు
వీళ్ళందరూ కూడా ఉంటే కొంతమంది ఏమో అదేమిటి దశరథ మహారాజుని ఈ విధంగా ఉంచేస్తారా, వాళ్ళ సంతానం లేకపోతే మాత్రం ఏమైంది, మనందరం కూడా ఉన్నాం కదా, మనందరినీ తండ్రిలా పరిపాలించిన వాడు, అటువంటి ఆయన శరీరాన్ని ఇలా ఉంచేస్తారా, కావున సంస్కారాలు మనమే చేసేద్దాం అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే, మరి ఆత్మీయులైనటువంటి ఆ బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మనస్కరించడం లేదు. నలుగురు గొప్పవారైనటువంటి సంతానం కలిగినటువంటి వారు అయితే మరి కర్మఫలవశంగా ఒక్కరు కూడా దగ్గరగా లేరు. అలా దగ్గరగా లేరు కదా అని చెప్పి చక్కటి కుమారులు, యోగ్యులైనటువంటి కుమారులు కలిగిన దశరథ మహారాజుకి వారి ద్వారా కాకుండా మరో రకంగా సంస్కారాలు చేయించడం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తూ సమాగతాః సుహృదః, అక్కడికి చేరినటువంటి సుహృదః మిత్రులు, ఆత్మీయులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రాదృతే, కుమారుడు లేకుండా, అంటే ఆ నలుగురిలో ఏ ఒక్క కుమారుడు కూడా లేకుండా మహీపతేహే దహనం, ఆ దశరథ మహారాజు యొక్క దహన సంస్కారములను చేయడానికి నరోచయంతే, వాళ్ళెవరూ కూడా ఇష్టపడటం లేదు, వాళ్ళకి మనస్కరించడం లేదు. ఎవరో ఒక కుమారుడైనా సరే నలుగురిలో ఒకడు ఉంటే బాగుంటుంది, అలా ఉండటమే న్యాయము అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే కొంతమంది చేసేద్దాము అని అన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రము అబ్బెబ్బే అలా కుదరదు, ఆ నలుగురిలో ఎవరో ఒక కుమారుడు ఉన్నప్పుడే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉన్నారు అని అనుకుని ఇది విచింత్య, ఈ విధంగా ఆలోచించి అచింత్య దర్శనం రాజానం, ఈ విధంగా దశరథ మహారాజుని చూడవలసి వస్తుంది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా అయోధ్యానగరంలో భావించలేదు, ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. అలాగా తాము ఊహించనటువంటి, తాము ఎప్పుడూ కూడా అనుకోనటువంటి స్థితిలో ఉన్న అలా తైలద్రోణిలో పార్థివ దేహంగా ఉన్నటువంటి దశరథ మహారాజుని చూసి ఆయనను అచింత్య దర్శనం అలా చూస్తూ రాజానం తస్మిన్ శయనే, ఇంకా దశరథ మహారాజుని తస్మిన్ శయనే, ఆ తైల ద్రోణిలోనే, ఆ నూనెలోనే ఆయనను న్యవేశయన్ అలాగే ఉంచారు. అలాగే ఆ పుత్రులు వచ్చే వరకు కూడా వేచి ఉందాము అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తైలద్రోణిలోనే ఉంచేశారు. ఉంచిన తర్వాత గత ప్రభాద్యౌరివ భాస్కరం వినా వ్యపేత నక్షత్రగణే వశర్వరి పురీ బభాసే రహితా మహాత్మన నచాస్త్రకంఠాకుల మార్గచత్వర. ఇంకా అలాగా దశరథ మహారాజుని ఆ తైలద్రోణిలో ఉంచగా అందరూ కూడా మరి ఎవరికి నిద్ర పట్టడం లేదు, అందరూ కూడా మేలుకునే ఉంటున్నారు అంటారు కదా శవజాగరణ అని చెప్పి. అది ఎంత దారుణమైనటువంటిది అంటే అంత దారుణంగా ఉంటుందన్నమాట. మహాత్మనా రహిత, మహాత్ముడైనటువంటి దశరథ మహారాజు లేకపోవటం వల్ల పురి, ఆ అయోధ్యానగరము అస్త్రకంఠ ఆకుల మార్గచత్వర, కంఠము ఎందే, అంటే అందరి యొక్క కన్నీరు కూడా వాళ్ళు ఏడ్చి 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 ఆ కంఠం దగ్గర కన్నీరు ఆగిపోయి వారి కంఠములన్నీ కూడా గద్గదమైపోయి మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. కంఠమునందే ఆగిపోయినటువంటి కన్నీళ్లు కలిగినటువంటి వారైన వారు. అంతేకాదు అస్త్ర ఆకుల మార్గచత్వర అన్నారు. వ్యాకులమైనటువంటి చిందరవందరగా అలంకరణలు ముగ్గులు లేనటువంటి ఆ గృహాంగణములు, అదేవిధంగా కూడలి ప్రదేశములతో కూడింది. ఎలా ఉన్నదంటే అయోధ్యానగరము భాస్కరం వినా గత ప్రభాద్యౌహివ, పగటిపూట సూర్యుడు లేకుండా ఉన్నటువంటి ఆకాశంలాగా, ఆకాశంలో సూర్యుడు ఉంటేనే పగటిపూట ఆ వెలుగు అనేది ఉంటుంది. అలా కాకుండా బాగా కారుమబ్బులు కమ్మేసినట్లుగా ఉంటే ఆ ఆకాశాన్ని పగటిపూట అయినా సరే చూడటానికి భయం వేస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విధంగా చూడటానికి ఎవరైనా సరే భయపడి తీరుతారు. అలాగా సూర్యుడు లేకుండా కాంతి విహీనమైనటువంటి పగటిపూట ఆకాశంలాగా, అలాగే వ్యపేత నక్షత్రగణ, నక్షత్ర గణములు లేనటువంటి, అలాగే శర్వరి ఇవ, నక్షత్రములు చంద్రుడు కూడా లేనటువంటి రాత్రిలాగా, శర్వరీవ నభాసే, ఆ అయోధ్యానగరము ఎక్కడా కూడా ఏమాత్రము ఆనందము ప్రకాశము అనేది లేదు. అంటే పగటిపూట లేదు, రాత్రిపూట లేదు అన్నమాట.
రాత్రి అయింది కదా, కొంత వీరి యొక్క దుఃఖమేదో తీరి కొంత ప్రశాంతంగా అందరూ నిద్రపోతున్నారేమో అనుకోవడానికి లేదు. ఏ విధంగా అయితే పగటి నుండి కూడా శోకిస్తూ ఉన్నారో అలాగే రాత్రిపూట కూడా ఆ శోకము అనువర్తిస్తూ ఉన్నది. అందువలన ఇక్కడ సూర్యుడు లేనటువంటి పగలులాగా, చంద్రుడు నక్షత్రములు లేనటువంటి రాత్రిలాగా పగలు రాత్రి కూడా కాంతి విహీనంగానే ఇలాగా అమంగళకరంగా అశుభ సూచకంగా శోక సముద్రంలాగా ఆ అయోధ్యానగరము గోచరిస్తూ ఉన్నది అని అంటూ నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘశః విగర్హమాణా భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూవురార్తా నచ శర్మలేభిరే. నరదేవ సంక్షయే, ఈ విధంగా దశరథ మహారాజు గతించగా నగర్యాం ఆ అయోధ్య నగరంలో నరాశ్చ నార్యశ్చ, స్త్రీలు పురుషులు అందరూ, అంటే పురుషులు స్త్రీలు ఆ భేదం అనేది లేకుండా అందరూ కూడా సంఘశః సమేత్య గుంపులు గుంపులుగా చేరి, సహజంగా ఎవరైనా స్త్రీలు ఎవరైనా విలపిస్తూ ఉంటే ఎక్కువగా ఉద్వేగపడుతూ ఉంటారు అని చెప్పి మగవారు వచ్చి కాస్త వారిని ఓదార్చుతూ ఉంటారు. ఒకవేళ మగవారు కనుక బాధపడుతూ ఉంటే చిన్న చిన్న వాటికే ఇలా బాధపడితే ఎలా అండి, ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు మీరు బాధపడితే ఎలాగని చెప్పి ఆడవాళ్ళు వీరిని ఓదార్చుతూ ఉంటారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఓదార్చేవారు ఎవరూ లేరు, అందరూ కూడా శోకించేటటువంటి వారే. అందుకని ఇక్కడ నరాశ్చ నార్యశ్చ, అటు పురుషులు ఇటు స్త్రీలు అందరూ కూడా సంఘశః సమేత్య సంఘములుగా గుంపులు గుంపులుగా చేరి శోకిస్తూ భరతస్య మాతరం విగర్హమాణా, ఇంతటి శోకానికి రాముడు దూరం అవ్వడానికి దశరథుడు గతించడానికి కూడా కారణమైనటువంటి భరతుని యొక్క తల్లి అయిన ఆ కైకేయీ దేవిని విగర్హమాణా బభూవు, వాళ్ళు నిందిస్తూ తిట్టుకుంటూ ఆమెను, ఇటువంటి ఆమె దగ్గర మనం ఉన్నది అని చెప్పి నిందిస్తూ దూషిస్తూ వాళ్ళందరూ కూడా కైకేయీ దేవిని తిడుతూ ఉన్నారన్నమాట. తిడుతూ ఆర్తాహ, దుఃఖం చేత పీడించబడి, శర్మ నలేభిరే, ఏమాత్రము కూడా సుఖం లేకుండా, ఏమాత్రము కూడా మనసులో ఆశ అలాగే ఆనందం అనేది లేకుండా ఇలాగా ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి అందరూ కూడా గుంపులు గుంపులుగా వారు మాట్లాడుకునే మాటల్లో కూడా శోకము, అదేవిధంగా కైకేయీ దేవిని నిందించడము, ఇలాగా ఆ రోజు రాత్రి కూడా గడుస్తూ ఉన్నది. మరి ఆ తర్వాత రోజున తెల్లవారిన తర్వాత మరి దశరథ మహారాజుకి దహన సంస్కారాలు ఏ విధంగా చేశారు, మరి వచ్చినటువంటి గురువులు కూడా ఏ విధంగా సూచించారు. మరి దశరథ మహారాజు గతించేటప్పటికి అక్కడ రాజ్యంలో రాజు కానీ యువరాజు కానీ ఎవ్వరూ లేరు. మరి ఆపద్ధర్మంగానైనా సరే ఎవరినో ఒకరిని నియోగించాలి కదా, రాజు లేనటువంటి రాజ్యం అది అరాచకం అయిపోతుంది కదా. మరి ఆ సందర్భంలో ఏం చేశారంటే దశరథుని యొక్క ఉత్తర క్రియల విషయంలోనూ రాజ్యంలో ఎవరో ఒక రాజుని ఉంచేటటువంటి విషయంలోనూ కూడా గురువులు, అమాత్యులు, వశిష్ఠాదులు వీళ్ళందరూ ఏం చేశారనే విషయాన్ని తరువాతి సర్గలో మనం తెలుసుకుందాము. ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘశః విగర్హమాణా భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూవురార్తా నచ శర్మలేభిరే. ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తాబాష్పేణ చ సంవీతాః శోకేన విపులేన చ యవేష్టంత నిరానందాః రాఘవస్య వరస్త్రియః నిశా చంద్రవిహీనేవ స్త్రీవా భర్తృవివర్జితా పురీ నారాజతాయోధ్యా హీనారాజ్ఞా మహాత్మనా బాష్ప పర్యాకులజన బాష్ప
బాష్పపర్యాకులజనా బాష్పపర్యాకులజనా హాహాభూత హాహాభూత కులాంగనా కులాంగనా హాహాభూత కులాంగనా హాహాభూత కులాంగనా శూన్యచత్వరా శూన్యచత్వరా వేష్మాంత వేష్మాంత శూన్యచత్వర వేష్మాంత శూన్యచత్వర వేష్మాంత నభ్రాజ నభ్రాజ యథాపురం యథాపురం గతే తు శోకాత్ గతే తు శోకాత్ త్రిదివం నరాధిపే త్రిదివం నరాధిపే మహీతలస్థాసు మహీతలస్థాసు కృపాంగనాసు చ కృపాంగనాసు చ నివృత్తచారః నివృత్తచారః సహసా గతో రవిః సహసా గతో రవిః ప్రవృత్తచారా ప్రవృత్తచారా రజనీహ్యుపస్థితా రజనీహ్యుపస్థితా ఋతే తు పుత్రాత్ ఋతే తు పుత్రాత్ దహనం మహీపతేః దహనం మహీపతేః న రోచయంతే న రోచయంతే సుహృదః సమాగతాః సుహృదః సమాగతాః ఇతీవ తస్మిన్ ఇతీవ తస్మిన్ శయనేన్యవేశయన్ శయనేన్యవేశయన్ విచింత్య రాజానం విచింత్య రాజానం అచింత్య దర్శనం అచింత్య దర్శనం గత ప్రభాద్యౌః గత ప్రభాద్యౌః ఇవ భాస్కరం వినా ఇవ భాస్కరం వినా వ్యపేత నక్షత్ర వ్యపేత నక్షత్ర గణేవ శర్వరీ గణేవ శర్వరీ వ్యపేత నక్షత్ర గణేవ శర్వరీ వ్యపేత నక్షత్ర గణేవ శర్వరీ పురీ బభాసే పురీ బభాసే రహితా మహాత్మనా రహితా మహాత్మనా నచాస్రకంఠాకులా నచాస్రకంఠాకులా మార్గచత్వరా మార్గచత్వరా నచాస్రకంఠాకుల మార్గచత్వరా నచాస్రకంఠాకుల మార్గచత్వరా నరాశ్చ నార్యశ్చ నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘః సమేత్య సంఘః విగర్హమాణా విగర్హమాణా భరతస్య మాతరం భరతస్య మాతరం తదా నగర్యాం తదా నగర్యాం నరదేవ సంక్షయే నరదేవ సంక్షయే బభూవురార్తాన చ బభూవరార్తాన చ శర్మలేభిరే శర్మలేభిరే నరాశ్చ నార్యశ్చ సమేత్య సంఘః నరాశ్చ నార్యాశ్చ సమేత్య సంఘః విగర్హమాణ భరతస్య మాతరం విగర్హమాణా భరతస్య మాతరం తదా నగర్యాం నరదేవ సంక్షయే తదా నగర్యాం నరదేవ సంక్షయే బభూవురార్తాన చ శర్మలేభిరే బభూవురార్తాన చ శర్మలేభిరే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షట్షష్టితమః సర్గః షట్షష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి తే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh